ఏమంటారు గ్యాంగ్? అబ్బాబ్బా తమ్మి ఈరోజు గిన్నెలు మామూలుగా కాలడం లేదు, అసలే బాక్సాఫీస్ దగ్గర మంటలు పుడుతున్నాయి. గత వారం విష్ణు విన్యాసంతో నవ్వులు పోయించిన మన శ్రీ విష్ణు అన్న ఈసారి మృత్యుంజయ్ అంటూ ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్తో అయితే గిన్నె తిప్పాడు. ఈ రివ్యూని దంచి కొడితే ఇగో ఇట్లా ఉంటుంది చూడు. ఇకపోతే మృత్యుంజయ గిన్నెలో థ్రిల్లింగ్ మసాలా, శ్రీ విష్ణు కొట్టావే మృత్యుంజయ దెబ్బ. శ్రీ విష్ణు అన్న అంటేనే వెరైటీ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్. కామెడీ గిన్నె పక్కన పెట్టి ఈసారి ఇన్వెస్టిగేషన్ గరిట పట్టుకున్నాడు. మరి ఈ బొమ్మ థియేటర్లో ఎట్లా ఉంటుందో చూద్దాం రా. మరి ఇక అసలు ముచ్చటకు వస్తే మాత్రం మన జై శ్రీ విష్ణు ఒక యాడ్ రిపోర్టర్. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ శ్రద్ధాంజలి ప్రకటనలు సేకరించడం ఇతని పని. కానీ లోపల మాత్రం క్రైమ్ బ్యూరోలో పనిచేయాలనే కసి ఉంటుంది. ఒక చిన్నారి అంజలి తండ్రి చావు వెనుక ఏదో తిరకాసు ఉందని మన జై కనిపెడతాడు. అది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య. ఐపీఎస్ సీత, రెబా, మోనికా, జాన్ వదిలేసిన మనోడు మాత్రం పట్టు వదలకుండా ఆ కిల్లర్ అడ్రస్ ఎట్టా కనిపెట్టాడు అన్నదే ఈ సినిమా. ఇక డైరెక్షన్ గరిట తిప్పడం అయితే హుస్సేన్ షా కిరణ్ గారు అయితే కథను భలే వండారు తమ్మి. శ్రద్ధాంజలి యాడ్ సేకరించే హీరోకి అలాగే శవాల్ని సృష్టించే విలన్కి మధ్య సాగే మైండ్ గేమ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. గరిట తిప్పడంలో ఎక్కడా తడబడలేదు. ఇక శ్రీ విష్ణు నటనైతే అన్న కొత్తగా కనిపిస్తున్నాడు తమ్మి. కామెడీ లేదు, గిమ్మిక్లు లేవు, పక్కా సీరియస్ రోల్లో ఒదిగిపోయాడు. కిల్లర్ని పట్టుకోవడానికి వేషాలు మారుస్తూ చేసే విన్యాసాలు అయితే కిరాక్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మ్యూజిక్ అయితే టెక్నికల్ మసాలా, కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయిందన్న. ఆ సీన్లు సాగుతుంటే వచ్చే మ్యూజిక్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంటుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా షార్ప్గా ఉంది, ఎక్కడా ల్యాగ్ అవ్వలేదు. ఇక విలన్ పవర్ అయితే వీర్ ఆర్యన్ విలన్గా భయపెట్టాడు తమ్మి. హీరోకి సమానంగా మైండ్ గేమ్ ఆడుతూ సినిమాని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లాడు. ఇక ప్లస్ పాయింట్స్ అయితే గ్రిప్పింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ శ్రీ విష్ణు యాక్టింగ్, ఉత్కంఠత రేకెట్టించే ట్విస్టులు. ఇక ఈ సినిమాకు మైనస్ పాయింట్ చెప్పదలుచుకుంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు జర మెల్లగా ఉడికాయే. ఎమోషన్స్ ఇంకాస్త దట్టించి ఉంటే గిన్నె నిండా రుచిగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఇక శివరాకర్ ముచ్చట మాట్లాడితే మా తమ్మి థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక పసందైన విందు. శ్రీ విష్ణు అన్న తన విన్యాసాలతో బాక్సాఫీస్ దగ్గర గిన్నెను బాగానే వేడి చేశాడు. ఈ సినిమాకి రేటింగ్ అయితే 3 పెద్ద గిన్నెలు ఇవ్వచ్చన్న తమ్మి. గిన్నె గట్టిగానే కాగిందని చెప్పుకోవచ్చు తమ్మి. ఏమంటారు గ్యాంగ్? శ్రీ విష్ణు అన్న సీరియస్గా సినిమాలు చేయడం మీకు నచ్చిందా, లేక కామెడీని బాగుంటుందంటారా? కింద కామెంట్ కొట్టవే. మన బిగ్ టీవీ పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోక సెల్వా. మరి మీరు గరిట తిప్పండి, నేను ముచ్చట చెప్తాను.